Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు ద రిలేషన్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. మనం గతంలో ఈ కాన్సెప్ట్ మీద 2 వీడియోలు చేయబడ్డాయి. ఆ 2 వీడియోలు మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఈ వీడియోని క్లిక్ చేసి ఉంటే మీరు ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూసి నెక్స్ట్ ఈ వీడియోకి వస్తే మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది. కనుక మీరు ఫస్ట్ ఆ 2 వీడియోలు చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. On a certain sum of money, the compound interest for 3 years at 20% per annum is 728 rupees. Find the simple interest for same period and same rate. On a certain sum of money, the compound interest for 3 years, at 20% per annum is 728 rupees. On a certain sum of money, compound interest for 3 years at 20% per annum is 728 rupees. Find the simple interest for the same period and same rate. కొంత సొమ్ముపై 3 సంవత్సరాల్లో 20% రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీ 728 రూపాయలు అయితే ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద సేమ్ టైం అండ్ సేమ్ రేట్. ఏమంటున్నాడు? కొంత సొమ్ముపై 3 సంవత్సరాలలో 20% రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీ 728 రూపాయలు అయితే అదే సొమ్ముపై అదే కాలంలో అదే రేట్న వచ్చు బార్ వడ్డీ ఎంత? బార్ వడ్డీ కనుక్కోమంటున్నాడు. చూడండి, బార్ వడ్డీ ఎలా కనుక్కోవాలో చూద్దాం. దీన్ని జనరల్గా ఎలా చేయాలంటే 1+r% హోల్ పవర్ n అంటే 3 years కదా, n అంటే 3 years, so that is 3 years. 1+r%, r% అంటే 20%, r% అంటే 20% అంటే 20/100, 20/100 హోల్ క్యూబ్, 21s 25s, 5 1s are 5 + 1, that is 6/5 whole cube. 6/5 whole cube means 6 cube అంటే 216, 5 cube అంటే 125. చూడండి, 1+r% హోల్ పవర్ n అనేది a/p సమానం. 1+r% హోల్ పవర్ n అనేది a/p సమానం. ఇక్కడ n అంటే 3 years అని ఇచ్చాడు కాబట్టి చక్రవడ్డీ 3 years అని ఇచ్చాడు కాబట్టి 1+r% హోల్ పవర్ 3. r% మీన్స్ 20%, 20/100, that is 5 1s are 5 + 1, 6/5 whole cube. 6/5 whole cube means 6³/5 cube. 6 cube అంటే 216, 5 cube అంటే 125. ఇది a/p సమానం. దట్ మీన్స్ 125 ప్రిన్సిపల్ అయితే 216 అమౌంట్ అవుతుంది. 125 ప్రిన్సిపల్ అయితే 216 అమౌంట్ అవుతుంది. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 216లో నుంచి 125 తీసివేయండి. 6లో 5 పోతే 1, 1లో 2 పోదు, బారోయింగ్ చేస్తే 11లో 2 పోతే 9, that is 91 rupees.
అదే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కోవాలా? ప్రిన్సిపల్ తెలుసు 125 రూపీస్, ప్రిన్సిపల్ 125 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%, టైం పీరియడ్ 3 years. టైం తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి ఫార్ములా PTR/100 ఈజ్ ఈక్వల్ టు I. P మీన్స్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ 125, టైం మీన్స్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% by 100, 21s 25s, 5 1s 5 2s are 10, 5 5s are 25, 25 3s 75. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 91 పార్ట్స్ అయితే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 91 పార్ట్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 75 పార్ట్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 91 పార్ట్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 75 పార్ట్స్. మనకు లెక్కలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని తెలుసు? 728 అని తెలుసు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని తెలుసు? 91 అని తెలుసు. ఈ 91 పార్ట్సే 728. 91 పార్ట్స్ 728 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 75 పార్ట్స్ ఎంత? దీంట్లో 8 times పోతుంది. 75కి 8 times, 75 into 8, 75 8s 300, 600. ఇది ఒక మెథడ్. We have another method. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 yearsకి 728 రూపీస్ అని తెలుసు. 3 yearsకి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున 728 అని తెలుసు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి 100 అనుకుందాం. ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 100 అనుకుందాం. కాంపౌండ్ let CI for first year is 100 parts. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్కి 100, సెకండ్ ఇయర్కి 20% రేట్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి 100, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ 100 పై ఇంట్రెస్ట్ రావాలి. 100 పై ఇంట్రెస్ట్ రావాలి అంటే 100 పై చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేద్దాం. 100 పై చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే 100 into 120/100, 100కి 100 క్యాన్సిల్, దట్ ఈజ్ 120. మళ్ళీ థర్డ్ ఇయర్కి 120 పై చక్రవడ్డీ క్యాలిక్యులేట్ చేయాలి. 120 into 120/100, 0కి 0, 0కి 0, 12 12s are 144. అప్పుడేమవుతుంది? 100, 120, 144, 4 6 364, that is 364. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్, మొదటి సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతైతే అవుతుందో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా అంతే అవుతుంది. కాబట్టి ఇది 100 అవుతుంది.
అంతేకాకుండా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇయర్కి 100 అయితే సెకండ్ ఇయర్కి కూడా 100, థర్డ్ ఇయర్కి కూడా 100, ఇంకొక ఇయర్ ఉంటే దానికి ఫోర్త్ ఇయర్కి కూడా 100 అవుతుంది. దట్ ఈస్ 300. మనకేమని ఇచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ 364 parts. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ 364 parts. లెక్కలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 728. ఈ 364 పార్ట్సే ఈ 728 రూపీస్. 364 parts 728 రూపీస్ అయితే 300 parts ఎంత? 364 దీంట్లో 2 times పోతుంది. 300కి 2 times, 300 into 2, that is equal to rupees 600. Next model it is, if the compound interest on a certain sum for 2 years at 5% per annum is 246 rupees, what will be the simple interest on the same sum for 3 years at 6% per annum? If the compound interest ఇస్తున్నాడు on a certain sum for 2 years, కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో 5% రేట్న వచ్చు చక్రవడ్డీ 246 రూపాయలు. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో 5% రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీ 246 రూపాయలు. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ 3 years at 6% per annum? వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్? అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 246 రూపాయలు అయితే అదే అసలుపై 3 సంవత్సరాల్లో 6% రేట్ చొప్పున వచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. అయితే ఇక్కడ టైం పీరియడ్ మారింది, 2 సందర్భాల్లో వేరువేరుగా ఉంది. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 సందర్భాల్లో వేరువేరుగా ఉంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా చేయాలి. చూడండి, కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో 5% రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీ 246 రూపాయలు అయితే అదే సొమ్ముపై 3 సంవత్సరాల్లో 6% రేట్ చొప్పున వచ్చు బార్ వడ్డీ ఎంత అంటున్నాడు. సరే, జనరల్గా చేద్దాం. ఇది 1 ప్లస్ r% హోల్ పవర్ n. దీంట్లో r ఫస్ట్ కేసులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. కాబట్టి 1 ప్లస్ 5/100 హోల్ పవర్ n మీన్స్ టైం పీరియడ్. ఫస్ట్ కేసులో టైము 2 years. 5 1s 5 20s. ఇప్పుడు 1 ప్లస్ 1/20 అని వచ్చింది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. 21s 20 + 1, దట్ ఈస్ 21/20 whole squared. 21/20 means 21 squared, 441 by 20 squared అంటే 400. దిస్ ఈజ్ ఈక్వల్ టు A/Pకి ఈక్వల్ అవుతుంది. అంటే ప్రిన్సిపల్ 400 అయితే అమౌంట్ 441. ప్రిన్సిపల్ 400 పార్ట్స్ అయితే అమౌంట్ 441 పార్ట్స్. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. అమౌంట్ 441లో నుంచి ప్రిన్సిపల్ 400ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకేమని వస్తుంది? 41 పార్ట్స్ అని వస్తుంది. ఏది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి వాట్ అబౌట్ సింపుల్ ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్
ఎలా కనుక్కోవాలి? సింపుల్ ఇంట్రెస్ట్ దేని మీద కనుక్కోమంటున్నాడు? సేమ్ సమ్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ అసలుపై అయితే లెక్కించావో అదే అసలుపై సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని 400 ప్రిన్సిపల్గా తీసుకున్నాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 400 ప్రిన్సిపల్గా తీసుకున్నాం కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్కి కూడా 400 ప్రిన్సిపల్గా తీసుకోవాలి. టైం 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% by 100. 2 zeros 2 zeros cancel. 4 3s are 12. 12 6s are 72 parts. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 41 parts అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 72 parts. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 41 parts, లెక్కలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 246 అన్నాడు. అంటే ఈ 41 parts ఈ 246. 41 parts 246 గానైతే 72 parts సింపుల్ ఇంట్రెస్ట్ 72 parts ఎంత? ఇది దీంట్లో 6 times పోతుంది. 72కి 6 times. 72 into 6. 6 2s are 12. 6 7s are 42 plus 1 43. Model. The compound interest on a certain sum for 2 years, 10% per annum is 210 rupees. Compound interest on a certain sum for 2 years, at 10% per annum is 210 rupees. We have to given compound interest for 2 years at 10% per annum is 210 rupees. And now we want to find the simple interest for 3 years at 12% per annum. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడంటే 2 సంవత్సరాలలో 10% రేట్ చొప్పున వచ్చు కొంత సొమ్ముపై వచ్చు చక్రవడ్డీ 210 రూపాయలు. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో 10% రేట్ చొప్పున వచ్చు చక్రవడ్డీ 210 రూపాయలు అయితే వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years at 12% per annum? అయితే 3 సంవత్సరాల్లో 12% రేట్ చొప్పున వచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. బారు వడ్డీ ఎంత? సో అంటే సేమ్ సమ్ అదే అమౌంట్పై 3 సంవత్సరాల్లో 12% రేట్ చొప్పున వచ్చు బారు వడ్డీ ఎంత? ఎప్పట్లాగనే చూడండి. 1 plus r% whole power n. 1 plus ఫస్ట్ కేసులో r% అంటే 10%. 10 by 100 whole power n అంటే 2 years. 0కి 0 క్యాన్సిల్. 10 1s are 10 plus 1, that is 11 by 10 whole squared. 11 by 10 means 11 squared. 11 11s are 121 divided by 10 squared means 100. This is equal to a by p. ఇది a by p కి ఈక్వల్. దట్ మీన్స్ 100 parts ప్రిన్సిపల్ అయితే 121 parts అమౌంట్ అవుతుంది. 100 parts ప్రిన్సిపల్ అయితే 121 parts అమౌంట్ అవుతుంది. దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అమౌంట్ 121లో నుంచి 100ని సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 21. 21 అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 21 parts. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్కి ప్రిన్సిపల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఏ ప్రిన్సిపల్ అయితే తీసుకున్నామో
సింపుల్ ఇంట్రెస్ట్కి కూడా అదే ప్రిన్సిపల్ తీసుకోవాలి కాబట్టి PTR by 100లో P మీన్స్ 100, T టైమ్ 3 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% by 100, 100కి 100 క్యాన్సిల్, 12 3s are 36. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 పార్ట్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ 36 పార్ట్స్. మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 పార్ట్స్. లెక్కలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని తెలుసు? 210 రూపీస్ అని తెలుసు. ఈ 21 పార్ట్సే ఈ 210 రూపీస్. 21 పార్ట్స్ 210 గానైతే సింపుల్ ఇంట్రెస్ట్ 36 పార్ట్స్ ఎంత? ఇది దీంట్లో 10 టైమ్స్ పోతుంది. 36కి 10 టైమ్స్, 36 into 10, that is rupees 360. The compound interest on a sum for 2 years is 440 rupees and the simple interest on the same sum at the same rate of interest for same period is 400. What is the rate of interest? ఏమంటున్నా అంటే 2 సంవత్సరాలలో కొంత సొమ్ముపై వచ్చు చక్రవడ్డీ 440 రూపాయలు. 2 సంవత్సరాలలో కొంత సొమ్ముపై ఆన్ ఎ సర్టైన్ సమ్, కొంత సొమ్ముపై 2 సంవత్సరాలలో వచ్చు చక్రవడ్డీ 440 రూపాయలు. అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ at the same rate of interest for the same period is 400 rupees. అదే అసలుపై అదే రేటున అదే కాలంలో వచ్చు బార్ వడ్డీ 400 రూపాయలు. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. 2 సంవత్సరాల్లో కొంత సొమ్ముపై వచ్చే చక్రవడ్డీ 2 సంవత్సరాల్లో కొంత సొమ్ముపై వచ్చే చక్రవడ్డీ 440 రూపాయలు. అదే సొమ్ముపై అదే రేటున అదే కాలంలో వచ్చు బార్ వడ్డీ 400 రూపాయలు. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. అంటే చక్రవడ్డీ 440 అన్నాడు, బార్ వడ్డీ 400 రూపాయలు అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. చూడండి, దీన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 440 రూపాయలు 2 ఇయర్స్కి. సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి ఎంత వచ్చింది? 400 రూపాయలు అని వచ్చింది. అప్పుడు ఒక్కొక్క సంవత్సరానికి ఎంత వస్తుంది? సింపుల్ ఇంట్రెస్ట్ ఈచ్ ఇయర్కి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలు? ప్రతి సంవత్సరము సమానంగా ఉంటుంది కాబట్టి 400 రూపాయలను 2 సంవత్సరాలకి డివైడ్ చేస్తే మొదటి సంవత్సరం 200 రూపాయలు అవుతుంది, అలాగే రెండో సంవత్సరం కూడా 200 రూపాయలు అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ 400 రూపీస్, మొదటి సంవత్సరానికి 200 రూపాయలు, రెండవ సంవత్సరానికి కూడా 200 రూపాయలే. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 440 రూపీస్. ఇది మొదటి సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సమానమే. ఫర్ ద ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్. హియర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ 200 రూపీస్, దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్సో సేమ్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 200 రూపీస్. ఇక 440లో 200 పోతే ఇంకెంత ఉంది? 240 ఉంది. 240. ఇక్కడ చూడండి, ఈ సెకండ్ ఇయర్లో 240కి 200కి డిఫరెన్స్ ఎంత? సెకండ్ ఇయర్లో 240కి 200కి డిఫరెన్స్ ఎంత? 40 రూపీస్. 40 రూపీస్. ఇది ఇంట్రెస్ట్గా అనుకుంటే 200 రూపీస్ ప్రిన్సిపల్ అయితే 240 రూపీస్ అమౌంట్ అవుతుంది.
40 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. 1 ఇయర్కి 200 రూపీస్ పై 40 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 1 ఇయర్కి 200 రూపీస్ ప్రిన్సిపల్ పై 40 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 1 ఇయర్కి 40 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 200. మరి 200 ప్రిన్సిపల్ అవటానికి ఇంట్రెస్ట్ 200 ప్రిన్సిపల్ పై వచ్చిన ఇంట్రెస్ట్ 40 రూపీస్. 200 ప్రిన్సిపల్ పై వచ్చిన ఇంట్రెస్ట్ 40 రూపీస్. ఒక సంవత్సరానికి 200 రూపాయలపై వచ్చిన వడ్డీ 40 రూపాయలు. అదే ఒక సంవత్సరంలో 100 రూపీస్ పై వచ్చే వడ్డీనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. 200 రూపాయలపై ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీ 40 రూపాయలు. అదే 200 రూపాయలపై ఒక సంవత్సరానికి వచ్చిన వడ్డీ 40 రూపాయలు. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక సంవత్సరానికి 100 రూపాయలపై వచ్చే వడ్డీనే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. కాబట్టి ఒక సంవత్సరానికి 200 రూపాయలపై 40% ఇంట్రెస్ట్ వస్తే మరి 100 రూపీస్ పై ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. దీంట్లో 20 టైమ్స్ పోతుంది. 1కి 20 టైమ్స్ 1 × 20 దట్ ఈస్ 20%. దీంతో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, దీంతో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, దీంతో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు, దీంతో దీన్నైనా క్యాన్సిల్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. కంటిన్యూషన్ మోడల్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఫర్ 2 years ఈజ్ 832 రూపీస్. 2 సంవత్సరాల్లో కొంత సొమ్ముపై వచ్చే చక్రవడ్డీ 832 రూపాయలు. సో దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ 832 రూపాయలు. అదే సొమ్ముపై అదే రేటున అదే కాలంలో వచ్చు బార్ వడ్డీ 800 రూపాయలు. దట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 800 రూపీస్. ఇన్ బోత్ ద కేసెస్ ప్రిన్సిపల్, time, rate of interest are equal. So compound interest is 832 rupees, simple interest is 800 rupees for 2 years. So what we find here, we want to find the rate of interest. Interest for the same period is సరే. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 800 రూపీస్ ఫర్ 2 years. 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ 800 రూపీస్. 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ 800 రూపీస్ అంటే ఒక్కొక్క సంవత్సరానికి 400 రూపీస్. ఫస్ట్ ఇయర్కి 400 రూపీస్, సెకండ్ ఇయర్కి కూడా 400 రూపీస్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకి 832 రూపీస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి 832 రూపీస్. అంటే ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఈక్వల్ అవుతాయి. ఫర్ ద ఫస్ట్ ఇయర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్. సో హియర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఈజ్ 400 రూపీస్. దెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్సో 400 రూపీస్. సో 400. ఇక 832లో 400 పోతే రిమైనింగ్ ఇంకా 432 ఉంటుంది. 432. ఇక్కడ తీసుకోండి. సెకండ్ ఇయర్ తీసుకోండి. సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూడండి. ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ 32 రూపీస్ వచ్చింది. 400 ప్రిన్సిపల్ పై 32 ఇంట్రెస్ట్ వచ్చింది. 400 ప్రిన్సిపల్ అయితే 32 ఇంట్రెస్ట్, 432 అమౌంట్. 400 ప్రిన్సిపల్ అయిన అనుకుంటే 32 ఇంట్రెస్ట్, 432 అమౌంట్.
కాబట్టి 400 ప్రిన్సిపల్పై 32 ఇంట్రెస్ట్ వస్తే ఒక సంవత్సరానికి, అదే 100 రూపీస్పై ఒక సంవత్సరానికి వచ్చే ఇంట్రెస్ట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. 400 రూపీస్పై 32 ఇంట్రెస్ట్ వస్తే ఒక సంవత్సరానికి 100 రూపాయలపై వచ్చే ఇంట్రెస్ట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. సో 400 రూపీస్పై 32 ఇంట్రెస్ట్ 1 ఇయర్కి వస్తే 100 రూపాయలపై 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. 2 zeros క్యాన్సిల్, 4 8s are 32, 1 into 8, 1 8s are 8%. On a certain sum of money, the simple interest for 3 years is 360 rupees. కొంత సొమ్ముపై 3 సంవత్సరాలలో వచ్చు బార్ వడ్డీ 360 రూపాయలు. 3 సంవత్సరాలలో వచ్చు సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టైన్ సమ్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ 360 రూపీస్. కొంత సొమ్ముపై 3 సంవత్సరాలలో వచ్చు బార్ వడ్డీ 360 రూపాయలు. అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 246 rupees. Compound interest for 2 years. Compound interest for 2 years. Simple interest for 3 years is 360 rupees. Compound interest for 2 years is 246 rupees. What is the rate of interest? అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. కొంత సొమ్ముపై 3 సంవత్సరాల్లో వచ్చు బార్ వడ్డీ 360 రూపాయలు, 2 సంవత్సరాల్లో వచ్చు చక్ర వడ్డీ 246 రూపాయలు. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. చూడండి, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు ఫర్ 3 years. 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని తెలుసు, 360 రూపీస్ అని తెలుసు. 3 yearsకి 360 అంటే అర్థం ఒక్కొక్క సంవత్సరానికి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. కాబట్టి 360ని by 3 చేస్తే 120 రూపీస్. ఫస్ట్ ఇయర్కి 120 రూపీస్, సెకండ్ ఇయర్కి 120 రూపీస్, థర్డ్ ఇయర్కి కూడా 120 రూపీసే. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 246 రూపీస్. 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 246 రూపీస్. ఫర్ ద ఫస్ట్ ఇయర్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈక్వల్. For the first year, the simple interest, compound interest are equal. మొదటి సంవత్సరానికి చక్రవడ్డీ బార్ వడ్డీ 2 సమానమే. కాబట్టి ఇక్కడ బార్ వడ్డీ 120 వచ్చింది కాబట్టి చక్రవడ్డీ కూడా 120 వస్తుంది. రిమైనింగ్ ఎంత ఉంది, 120 పోతే 126. సెకండ్ ఇయర్కి డిఫరెన్స్ వచ్చింది. సెకండ్ ఇయర్ని తీసుకోండి. సెకండ్ ఇయర్ తీసుకుంటే ఇంట్రెస్ట్లో డిఫరెన్స్ ఎంత, 6. అంటే 120 రూపీస్ ప్రిన్సిపల్ అనుకుంటే 6 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది 1 yearకి. 120 రూపీస్పై 6 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది 1 yearకి. 120 రూపీస్పై 1 yearకి 6 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే 100 రూపీస్పై 1 yearకి వచ్చే ఇంట్రెస్ట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. 120 రూపీస్పై 6 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది 1 yearకి. 120 రూపీస్ ప్రిన్సిపల్ అనుకుంటే దానిపై వచ్చిన ఇంట్రెస్ట్ 6 రూపీస్. మరి 100 రూపీస్పై వచ్చే ఇంట్రెస్ట్నే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. చూడండి, 26s 25s, 6లో 1 time పోతుంది, 5కి 1 time, 5 1s are 5%. On a certain sum, compound interest for 2 years is 4,200. కొంత సొమ్ముపై certain sum, compound interest for 2 years is 4,200. And simple interest
and same sum for 3 years is 6,000 rupees. Find the rate of interest. Certain sum కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ 4,200 రూపాయలు. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ 4,200 రూపాయలు. అదే సొమ్ముపై 3 సంవత్సరాల్లో వచ్చి బారు వడ్డీ 6,000 రూపాయలు. 3 సంవత్సరాల్లో వచ్చి బారు వడ్డీ 6,000 రూపాయలు. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. చూద్దాం. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ 6,000 ఫర్ 3 ఇయర్స్ అని తెలుసు. 3 ఇయర్స్కి 6,000 అంటే ఫర్ ఇయర్ ఒక్కొక్క ఇయర్కి 2,000 రూపీస్. ఫస్ట్ ఇయర్కి 2,000, సెకండ్ ఇయర్కి 2,000, థర్డ్ ఇయర్కి కూడా 2,000. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4,200. ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2,000. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 2,200 ఉంది. అది సెకండ్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2,200 అవుతుంది. ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందో అక్కడ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్కి ఈ సెకండ్ ఇయర్లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 200. 2,000 ప్రిన్సిపల్ అనుకుంటే 200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 2,000 రూపీస్ ప్రిన్సిపల్ అనుకుంటే 1 ఇయర్కి 200 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 2,000 రూపీస్ ప్రిన్సిపల్ పై 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ 200. మరి 100 రూపీస్ ప్రిన్సిపల్ పై 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 2లో 1 టైం పోతుంది. 10కి 1 టైం. 10 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. ఎంత? 8 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 80 రూపీస్. 8 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 80 రూపీస్. మరి 80 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? 8 ones 8 tens. ఇది దీంట్లో 10 టైమ్స్ పోతుంది. 80కి 10 టైమ్స్. 80 × 10 దట్ ఈజ్ ఈక్వల్ రూపీస్ 800. That is the principal. On a certain sum, compound interest and simple interest for 2 years are 400 rupees and 410 rupees respectively. Find the principal. కొంత సొమ్ముపై కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 2 సంవత్సరాలకు వచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 400. 2 సంవత్సరాలకు వచ్చు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 410 రూపీస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 400 రూపీస్. సర్టైన్ సమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఆర్ 410 రూపీస్ అండ్ 400 రూపీస్ రెస్పెక్టివ్లీ. కొంత సొమ్ముపై 2 సంవత్సరాల్లో వచ్చి చక్రవడ్డీ 410 రూపాయలు, 2 సంవత్సరాల్లో వచ్చి బారు వడ్డీ 400 రూపాయలు. ఫైండ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ప్రిన్సిపల్ కనుక్కోవాలా. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని తెలుసు? 2 ఇయర్స్కి 400 అని తెలుసు. 400ని 2 సంవత్సరాలకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే ఫస్ట్ ఇయర్కి 200 వస్తుంది, సెకండ్ ఇయర్కి 200 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ 410 రూపీస్. ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ రెండు ఈక్వలే కాబట్టి ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 200 రూపీస్. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది?
210 రూపీస్. ఇది సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్కి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10 రూపీస్. 10 రూపీస్ అంటే 10 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంత ప్రిన్సిపల్పై? 200 రూపీస్ ప్రిన్సిపల్పై 10 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 10 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 200 రూపీస్. 10 రూపీస్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 200 రూపీస్. మరి 200 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? 200 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? దీంట్లో 0కి 0 క్యాన్సిల్, 20 టైమ్స్ పోతుంది. 200కి 20 టైమ్స్, 200 ఇంటూ 20 రూపీస్ 4000. The simple interest on a certain sum of money for 3 years is 225 rupees. కొంత సొమ్ముపై 3 సంవత్సరాలలో వచ్చు బార్ వడ్డీ 225 రూపాయలు. And the compound interest on the same sum at the same rate for 2 years is 153 rupees. అదే సొమ్ముపై అదే రేటున వచ్చు 2 సంవత్సరాల్లో వచ్చు చక్రవడ్డీ 153 రూపాయలు. ఏమంటున్నాడు? కొంత సొమ్ముపై 3 సంవత్సరాల్లో వచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ సాధారణ వడ్డీ బార్ వడ్డీ 225 రూపాయలు. అదే సొమ్ముపై అదే రేటున 2 సంవత్సరాల్లో వచ్చు చక్రవడ్డీ 153 రూపాయలు. దెన్ ద ప్రిన్సిపల్ ఈజ్, ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ 2 ఈక్వల్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ 2 ఈక్వల్ కాబట్టి చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఇచ్చాడు. 3 yearsకి ఎంత? 225 రూపీస్. అంటే ఒక్కొక్క ఇయర్కి 75 రూపీస్. ఫస్ట్ ఇయర్కి 75, సెకండ్ ఇయర్కి 75, థర్డ్ ఇయర్కి 75. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years. 2 yearsకి ఎంత? 153 అని తెలుసు. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఈక్వల్ కాబట్టి ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఈక్వల్ అవుతాయి. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ 75 రూపీస్ కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 75 రూపీసే అవుతుంది. ఇక 75 పోతే ఇంకెంత ఉంది? రిమైనింగ్ 153లో 75 పోతే 13లో 5 పోతే 8, 14లో 7 పోతే 7, 78. ఇక మనకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందో ఆ ఇయర్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది, ఇది తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3 ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 75 రూపీస్. మరి 75 రూపీస్ ప్రిన్సిపల్ రావడానికి 3 రూపీస్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 75 రూపీస్. 75 ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? 3 ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 75. 3 ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 75. మరి ఫస్ట్ ఇయర్కి 75 ప్రిన్సిపల్ రావడానికి ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? 3 దీంట్లో 25 టైమ్స్ పోతుంది. 75కి 25 టైమ్స్ ఎంత అవుతుంది? 75 ఇంటూ 25. 25 5s 125. 25 7s 175. 175 12 187. That means
rupees 1875. The simple interest on a certain sum of money for 3 years is 1080 rupees, and the compound interest on the same sum, the same rate of interest for 2 years is 756 rupees. Then the principal is, ఇంతకు ముందు లెక్క సేమ్, 3 సంవత్సరాల్లో కొంత సొమ్ముపై వచ్చు బారు వడ్డీ 1180 రూపాయలు. అదే సొమ్ముపై అదే రేటున 2 సంవత్సరాల్లో వచ్చు చక్రవడ్డీ 756 రూపాయలు. అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు, ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 ఇయర్స్ తెలుసు, 3 ఇయర్స్కి ఎంత 1180 అని తెలుసు. ఒక్కొక్క సంవత్సరానికి ఎంత అవుతుంది 1180ని 3తో డివిజన్ చేద్దాం. 3 3s are 9, 3 6s are 18, 0, that is 360. ఒక్కొక్క సంవత్సరానికి 360 రూపీస్, ఒక్కొక్క సంవత్సరానికి 360 రూపీస్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 756 రూపీస్. ఫస్ట్ ఇయర్కి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ కాబట్టి 360 రూపీస్ అవుతుంది. ఇక రిమైనింగ్ 396 రూపీస్. $756లో నుంచి 360 తీసివేస్తే 6, 15లో 6 పోతే 9, ఇక్కడ 6 ఉంటుంది, 6లో 3 పోతే 396. సెకండ్ ఇయర్కి డిఫరెన్స్ వచ్చింది, అది తీసుకోండి. ఎంత డిఫరెన్స్ వచ్చింది? 36 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 36 ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 360 అయితే 360 ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? 36 ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ 360 అయితే 360 ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రావడానికి ప్రిన్సిపల్ ఎంత? దీంట్లో 10 టైమ్స్ పోతుంది. 360కి 10 టైమ్స్ రూపీస్ 3600. హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ క్లాస్. ఈరోజుతో మనము రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ని క్లోజ్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు మనము సింపుల్ ఇంట్రెస్ట్ అనే అంశాన్ని అద్భుతంగా నేర్చుకున్నాం. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే అంశాన్ని నేర్చుకున్నాం. రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే అంశాన్ని నేర్చుకున్నాం. ఇప్పటి వరకు మీరు విన్న క్లాసులు అన్నీ అబ్సల్యూట్గా చక్కని కంటెంట్ అందించబడింది. ఈ కంటెంట్ మీకు ఏ ఎగ్జామ్లోనైనా రాయండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. ఏ ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీరు ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం మరికొత్త చాప్టర్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ మళ్ళా కలుసుకునేంత వరకు సెలవు.